నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. రైతులకు ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ అనేది చారిత్రక నిర్ణయం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతు కుటుంబాల్లో ఆనందోత్సాహం, పండగ వాతావరణం ఏర్పడ్డది. ఓర్వలేని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు విమర్శించే బదులు వాళ్లకు రైతులకు సాయం చేసే రకంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయ సహకారాలు చేసి రుణం వ్యక్తులు చేసే రకంగా వాళ్లకు సహాయం చేయాలని కోరటం బీజేపీ పార్టీకి అర్హత లేదని అనుకుంటున్నాము. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతులు ఎంతో మంది చావు కారణమై బీజేపీ పాఠశాలలు రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతులు ఎంతో మంది చావు కారణమై బీజేపీ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు రుణాలు మాఫీ చేశారు. కానీ రైతులకు మాత్రం రుణాలు మాఫీ చేయలేదు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల్లో రైతులకు చేసింది ఏమీ లేదు. 2014లో వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ అంటే వడ్డీ పూర్తి చేయటం అయింది. 2014 నుండి 18లో కలిసి సుమారుగా వాళ్ళు 24,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో 31,000 కోట్ల రూపాయలు రైతులకు చెందించింది. అకౌంట్లో ప్రత్యక్షంగా 32,50,000 పైచిలకు వ్యక్తులకు చెందుతున్నవి. నమస్కారం. నేను పల్లె రామచందర్ గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీకి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దానికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి వల్లనే ప్రజల్లో సంతోషాన్ని చూస్తున్నాము. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వాళ్లకు మనసు ఒప్పడం లేదు. దానిపై విమర్శన చేస్తున్నారు. ఆ విమర్శ అనేది మోకాలుకు బోడగుండుకు పోలికలాగా, కోడిగుడ్డు మీద ఈకలు తీసేలాగా వాళ్ళ మాటలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడేదాన్ని ప్రజలు గమనిస్తుంటారు. దేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేయడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయం. దాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. బీజేపీ పార్టీకి అర్హత లేదని అంటాము విమర్శించడానికి. ఎందుకంటే దేశంలో రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ పార్లమెంటులో తప్పు ఒప్పుకొని క్షమాపణలు అడిగి రద్దు చేయడం జరిగింది. అదే రకంగా ఉన్నత వర్గాల వారికి 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి రైతులకు ఎలాంటి మాఫీ చేయకుండా, ఎలాంటిది చేయకుండా మాట్లాడడం అనేది సమంజసమైనది కాదు. బీజేపీకి అలాంటి అర్హత లేదని అనుకుంటాను. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా ఎలాంటి అర్హత లేదు. 10 సంవత్సరాల నుంచి రైతులను ఎన్నో రకాలుగా మోసం చేయడం జరిగింది. మొదటి విడతగా 2014లో వాళ్ళు చేసిన రైతు మాఫీ, రుణమాఫీ అనేది వాళ్ళు వడ్డీలకు మాత్రమే సరిపోయే రకంగా అయింది. 4 విడతలుగా 25,000 కట్టి రైతుల నడ్డి విడ్చడం, రైతులతో ఆటలాడుకోవడం జరిగింది. రెండోసారి కూడా 2018లో కూడా వాళ్ళు రుణమాఫీ చేస్తా అని సగం కూడా చేయలేకపోయినరు. 2 సార్లు కలిసి వాళ్ళు 26,000 కోట్ల రూపాయలు మాత్రమే చేయడం జరిగిందనేది సత్యం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన చేసే ఈ కార్యక్రమంలో సుమారుగా 31,000 కోట్ల రూపాయలను మాఫీ చేయడం జరుగుతుంది. దాంట్లో 32,50,000 మంది వరకు సుమారుగా దీంట్లో రుణముక్తి అవుతున్నారు ఒకే దఫాగా. ఇది దేశంలోనూ మొదటిదిగా భావించాలి. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షాలకు ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది, రైతులకు ఎట్లా లబ్ధి చేరుతారు, ఏ రకంగా చేస్తారని సలహాలు ఇచ్చి అధికారులకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా రుణ విముక్తులు చేసే రకంగా 2 లక్షల వరకు ఉన్న వాళ్లకు సహాయం చేస్తే బాగుంటుంది. అదే రకంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి కూడా కోరడం ఏంటంటే, మీరు రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుంటే ప్రజలకు ఏం చేస్తారనేది మీకే చిత్తశుద్ధికి వదిలివేయడం జరుగుతుంది. కానీ మీరు రెచ్చగొట్టే మాటలతోనూ ప్రజలను, రైతులను మరియు
నిరుద్యోగులను యువకులను బలి తీసుకునే రకంగా ఉంది. ఆ పాపం నీ మీదే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇది నెరవేర్చుతో పాటు ప్రతి విషయంలో సంక్షేమ ఫలాలలో కూడా ఈ 7 నెలల్లో 31,000 కోట్ల రూపాయలను సంక్షేమ ఫలాలకు ప్రజలకు చెందే రకంగా చేయడం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తుంది. దీంట్లో సంశయించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు రైతులకు, నిరుద్యోగులకు మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్లకు సహాయం చేసే రకంగా వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా కానీ సహాయ సహకారాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.